నమస్తే ఉదయ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. పాత పెన్షన్ విధానం అమలు చేయాలని గిద్దలూరు తహసీల్దార్ కార్యాలయం ముందు ఉపాధ్యాయులు ధర్నా. పెద్దారవిడు మండలంలో విషాదం. రైతు పోగనారు కోసం తీసిన ఫారం పండుగుంతలో ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారులు మృతి. శోక సంద్రంలో చిన్నారుల తల్లిదండ్రులు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు గొల్లపల్లి మరియు దూపడ గ్రామాల్లో పర్యటించిన మండల వ్యవసాయ అధికారి నీరజ. రాచర్ల మండలంలో ఆలయాలను టార్గెట్ చేసుకుని రెచ్చిపోతున్న దోపిడీ దొంగలు. సోమిదేపల్లి గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో హుండీలో నగదు అపహరించిన దొంగలు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో ముందు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జీపీఎస్, సిపిఎస్, యూపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా యూనియన్ ఉపాధ్యక్షుడు సుబ్బరాయుడు మాట్లాడుతూ పాత పెన్షన్ విధానాన్ని మళ్లీ ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. 2004లో ఓపీఎస్ అమలు చేస్తూ 10% ఉపాధ్యాయుల వద్ద నుంచి రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసి 10% రాష్ట్ర ప్రభుత్వం కలిపి షేర్లలో పెట్టుబడి పెట్టేదని, దాంతో ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోయారన్నారు. తర్వాత చనిపోయిన ఉపాధ్యాయులకు పెన్షన్ అందడం లేదని వారు అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన జీపీఎస్, యూపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఉపాధ్యాయుల వద్ద నుంచి ఎటువంటి డబ్బులు వసూలు చేయకుండా పాత పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టి ఉపాధ్యాయులను ఆదుకోవాలని సుబ్బరాయుడు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతము గిద్దలూరు జోన్ పరిధిలోని జోనల్ కన్వీనర్గా పనిచేస్తున్న నేను నేడు రాష్ట్ర సంఘ పిలుపు మేరకు సిపిఎస్ను, యూపీఎస్ను, జీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం యొక్క పిలుపు మేరకు నేడు మన ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమం తెలియజేసినాము. 2004లో సిపిఎస్ విధానము అమలు చేసి ఉన్నారు. దానివల్ల ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు తన జీతంలో 10% గవర్నమెంట్కు చెల్లిస్తుంటే గవర్నమెంట్ 10% వేసి ఆ అమౌంట్ను షేర్లలో పెట్టున్నారు. దానివల్ల ఉపాధ్యాయులకు చాలా నష్టం జరుగుతున్నది. సిపిఎస్లో పనిచేస్తూ చనిపోయిన వాళ్లకు దానివల్ల వాళ్ళకు పెన్షన్ అనేటువంటిది ఏం లేదు, గ్రాట్యుటీ కానీ కమిటేషన్ ఎలాంటివి లేవు. అందువల్ల ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ మొదటి నుంచి కూడా ప్రభుత్వం ఆ సిపిఎస్ విధానాన్ని వ్యతిరేకిస్తూ వచ్చింది. అన్ని సంఘాలు కూడా రాష్ట్రంలోని ఉపాధ్యాయ, ఉద్యోగ అన్ని సంఘాలు కూడా సిపిఎస్ను వ్యతిరేకిస్తూ నినాదాలు చేస్తూ వస్తూ ఉన్నారు. కానీ గత ప్రభుత్వము జీపీఎస్, గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అనేటువంటి విధానాన్ని తెచ్చి ఉన్నది. దానివల్ల కూడా ఉద్యోగస్తులకు నష్టమే వస్తున్నది. సిపిఎస్ విధానాన్ని అవలంబిస్తూ ఇంకా ఉద్యోగస్తుల నుంచి పేలో 14% మీరు చెల్లించాలి, మేము 10% చెల్లిస్తాము. ఆ వచ్చినటువంటి అమౌంట్లో లాస్ట్ రిటైర్మెంట్ అప్పుడు మీ బేసిక్ పేలో 50% ఇస్తామని చెప్పినారు. దాన్ని వ్యతిరేకించున్నాము. మరి ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం యొక్క క్యాబినెట్ యూపీఎస్, యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనేటువంటి విధానాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కేంద్ర క్యాబినెట్ ఆమోదించినది. దానివల్ల వాళ్ళు చెప్పేది కూడా లాస్ట్ బేసిక్ పేలో 50% ఇస్తాము, తర్వాత ఈ డిఏలు పెరిగినప్పుడులా ఇస్తాము అంటున్నారు. కానీ దానివల్ల పిఆర్సీలు లేవు, మిగతా గ్రాట్యుటీ కమిటేషన్లు కూడా తక్కువతో అమౌంట్ ఇస్తామంటున్నారు. ఆ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగస్తుల నుంచి ఎలాంటి అమౌంట్ రికవర్ చేయకుండా పాత పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టి మాకు పాత న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుచున్నాము. వర్ణుడు కరుణించిన నీటిపారుదల శాఖ అధికారులు కరుణించకపోవడంతో అరకొరగా చెరువుకు నీరు చేరుతుంది. పశ్చిమ ప్రాంతం ఆసలే కరువు ప్రాంతం. ఈ ప్రాంతంలో చుక్క నీటి బొట్టును సైతం
ఒడిసి పట్టాల్సిన నీటిపారుదల శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో గత 3 రోజులుగా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో గుండ్లకమ్మ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. గుండ్లకమ్మ వాగు నుండి చెరువుకు నీరు ప్రవహించడంతో పట్టణ ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ఆనందం ఉన్న మరోవైపు నీటిపారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యంతో చెరువుకు నీరు నుండే పరిస్థితి లేదని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వరుణుడు కరుణించి అధికారులు కరుణించకపోవడంతో చెరువుకు చేరాల్సిన నీరు సరిగ్గా చేరడం లేదని ప్రజలు వాపోయారు. గత ప్రభుత్వంలో సప్లై ఛానల్ మరమ్మతు చేపడుతున్న 2 కోట్ల రూపాయలతో కంచెను ఏర్పాటు చేసి తూతూ మంత్రంగా కాలం వెళ్లబుచ్చారు. కానీ చెరువు సప్లై ఛానల్ పుడిక తీయడంతో నేడు చెరువుకు అరకొరగా నీరు చేరడంతో బోర్లకు నీళ్లు వచ్చే పరిస్థితి లేదని పట్టణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చెరువుకు నీరు నింపాల్సిన నీటిపారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యం ఈ పరిస్థితి ఏర్పడిందని పట్టణ ప్రజలు విమర్శిస్తున్నారు. అధికారులకు మాత్రం చిత్తశుద్ధి లేదని వారి నిర్లక్ష్యంతో పట్టణ ప్రజలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు వాపోయారు. ఇప్పటికైనా నీటిపారుదల శాఖ అధికారులు మొద్దు నిద్ర వదిలి చెరువును నింపే ప్రయత్నం చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. నీటిపారుదల శాఖ కార్యాలయానికి సమీపంలో ఉన్న చెరువుకు నీరు అందించే సప్లై ఛానల్ పుడికతో ఉన్న అధికారులు కన్నెత్తి చూడలేదు. కాలువలో ఉన్న చెత్తా చెదారం గుర్రపు డెక్కను తొలగించి చెరువు నిండేందుకు నీటి సరఫరా కొనసాగే విధంగా చర్యలు తీసుకోవాలని మార్కాపురం డివిజన్ హెడ్ క్వార్టర్ పరిస్థితి ఇలా ఉంటే డివిజన్ లో ఉన్న వాగుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అని చెప్పి చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా నీటిపారుదల శాఖ అధికారులు నిద్రమత్తును విడి కాలువలను నీరు నిండే విధంగా చర్యలు చేపట్టాలని, లేకపోతే నీటిపారుదల శాఖ అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆలయాలను టార్గెట్ చేసుకుని దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. ఇటీవల రాచర్ల మండల కేంద్రంలో అంకాలమ్మ ఆంజనేయ స్వామి దేవాలయాలు జరిగిన చోరీ ఘటన మరవక ముందే మరో చోరీ చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం సోమిదేపల్లి గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. తాళం పగలగొట్టి ఆలయంలోకి ప్రవేశించిన దొంగలు ఆలయంలో ఉన్న హుండీని ఎత్తుకెళ్లారు. ఆలయ సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లి హుండీని పగలగొట్టి అందులో ఉన్న నగదును దొంగలు దోచుకువెళ్లారు. ఆలయంలో దొంగలు పడ్డారన్న విషయాన్ని గుర్తించిన స్థానిక ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు దొంగతనం జరిగిన ఆలయాన్ని పరిశీలించారు. దొంగలను సాధ్యమైన త్వరలో పట్టుకుంటామని రాచర్ల ఎస్ఐ కోటేశ్వరరావు తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్ఐ ఆదిశేషు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్రంలో తుఫాను కారణంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎర్రగొండపాలెం మండలంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో తహసీల్దార్ హరిబాబు తన సిబ్బందితో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. అధికారులు అప్రమత్తతతో అందుబాటులో ఉండాలని తెలిపారు. తుఫాను కారణంగా భారీ వర్షం, వేగవంతమైన గాలులు వీచే పరిస్థితి ఉందని వాతావరణ కేంద్రాలు ఘోషిస్తున్నాయని, కావున సదరు కారణాల రీత్యా మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. పాత మిద్దెలు, మట్టి మిద్దెలు, పాడుబడిన కట్టడాల కింద నివసించేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. పొలాలలో పనిచేస్తున్న రైతులు కరెంటు ప్రమాదం పొంచి ఉందని, కాబట్టి తగు జాగ్రత్త వహించాల్సిందిగా, అటవీ ప్రాంతంలో నివసించేవారు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నప్పుడు వాటిని దాటే సాహసం చేయరాదని తెలిపారు. విషయంపై మండలంలోని గ్రామ రెవెన్యూ అధికారులు అందుబాటులో ఉంటారని, మండల కేంద్రంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, తుఫాన్ వల్ల ఎలాంటి ఇబ్బందులు కలిగిన 9398818629 ఫోన్ నెంబర్ సంప్రదించాలని తహసీల్దార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఓ రైతు పొలంలో పొగాకు నారు కోసం తీసిన ఫారం ఫండ్ గుంతలో ఈతకు వెళ్లిన 3 చిన్నారులు మృత్యువాత పడిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం ఎస్ కొత్తపల్లి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. రైతు పోగనారు కోసం తీసిన ఫారం ఫండ్ గుంతలో ఈతకు వెళ్లి 3 చిన్నారులు మృతి చెందారు. విషయం తెలుసుకున్న పెద్దారవీడు పోలీసులు గుంటలో ఉన్న మృతదేహాలను వెలికి తీసి వెంటనే వారిని మార్కాపురం జిల్లా వైద్యశాలకు తరలించారు. వైద్యులు వెంటనే స్పందించి పిల్లలను కాపాడేందుకు సిపిఆర్ చేయగా అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. చిన్నారుల మృతి విషయం తెలుసుకున్న వారి తల్లిదండ్రులకు శోకసంద్రం మునిగిపోయారు. మృతులు ఎస్ కొత్తపల్లి గ్రామానికి చెందిన కొత్తపల్లి శివ, కొత్తపల్లి మను, ఆరవీటి ఏడుకొండలుగా పోలీసులు గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం చెట్టిచెర్ల గ్రామ సమీపంలో అక్రమంగా మద్యం తరలిస్తున్న 2 వ్యక్తులను బెస్తవారిపేట ఎస్ఐ రవీంద్రారెడ్డి అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తుల వద్ద నుంచి 210 క్వార్టర్ల మద్యం బాటిళ్లను, 12 బీర్ సీసాలను స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ రవీంద్రారెడ్డి తెలిపారు. అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తులపై కేసు నమోదు చేశామని చెప్పారు. బెస్తవారిపేట నుండి జేసీ అగ్రహారానికి నిందితులు అక్రమంగా మద్యం తరలిస్తున్నట్టు చెప్పారు. మండలంలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తుఫాన్ ప్రభావంతో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాల వలన పంటలకు ఎటువంటి నష్టం వాటిల్లలేదని వ్యవసాయ అధికారిని కె నీరజ తెలిపారు. ప్రకాశం జిల్లా
త్రిపురాంతకం మండల పరిధిలో గొల్లపల్లి మరియు దూపాడ గ్రామాల్లోని పంట పొలాలను మండల వ్యవసాయ అధికారిని కె నీరజ పరిశీలించారు. ఇన్ని రోజులు బెట్ట మీద ఉన్న పంటలకు ఈ వర్షాలు చాలా మేలు చేస్తాయని, రైతులు వరి, మిరప మరియు పొగాకు నార్లు ముమ్మరంగా నాట్లు వేస్తున్నారని, వర్షం కారణంగా పొలంలో ఏదైనా నీరు నిలిచినట్లయితే వెంటనే బయటకు పంపినట్లయితే పంట దెబ్బతినకుండా ఉంటుందని ఆమె తెలిపారు. వాన నీరు తగ్గిన తర్వాత సంరక్షణ చర్యలు చేపట్టాలని, ఏదైనా పంట నష్టం జరిగితే వెంటనే స్థానిక రైతు సేవా కేంద్ర సిబ్బందిని తెలియచేయాలని కోరారు. రైతు విత్తనాలు కొనుగోలు చేసే ముందు నుంచి మంచి విత్తనాలను చూసి కొనుగోలు చేసి రసీదును పొందాలని, రసీదు లేకుండా విత్తనాలను కొనుగోలు చేసి నష్టపోయామని చెప్పడం వల్ల ఏ ఉపయోగం ఉండవని, సీజన్లో రైతులు మార్కెట్లో దొరికే విత్తనాలను పరిశీలించుకుని కొనుగోలు చేయాలని, మంచి విత్తనాలు కొనుగోలు చేసిన నార్లు పోసుకోవడం వల్ల మంచి దిగుబడి వస్తుందని ఆమె రైతులకు తెలిపారు. రైతులు నకిలీ విత్తనాలు, ఎరువుల, మందులు విక్రయించే మోసగాళ్లు మీ గ్రామాల్లోకి వచ్చి మాయ మాటలు చెప్పి మోసగిస్తారని, అలాంటి వారి మాటలు నమ్మకుండా రైతులందరికీ అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ అధికారిని నీరజ రైతులకు వివరించారు. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్. ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 700 రూపాయలు మాత్రమే. ఈ చక్కని సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ నంబర్ 9505084077. బ్యాక్ టు బులెటిన్. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని రోడ్లపై సంచరించే గోవుల యాజమాన్లను గుర్తించి వాటిని రోడ్ల మీదకు రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా గిద్దలూరు నగర పంచాయతీ కమిషనర్ వెంకటదాస్ మాట్లాడుతూ గోవుల యాజమాన్లకు నోటీసులు జారీ చేసి వాటిని గోశాలకు తరలిస్తున్నామన్నారు. ప్రజలకు ఇబ్బందికరంగా కొందరు పశు పోషకులు రోడ్లపై అడ్డంగా కట్టేసి పశువులను వెంటనే అక్కడి నుంచి తొలగించాలన్నారు. అదేవిధంగా ఆ దిశగా యాజమాన్లకు అవగాహన కల్పించి పశువులను తరలించే చర్యలు చేపడతామన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మన గిద్దలూరు పట్టణంలో ఆవులు రోడ్డు మీద ఉంటూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నాయనేది కూడా ప్రజలు కంప్లైంట్ ఇస్తూ వస్తున్నారు నాకు. కానీ ముఖ్యంగా ఈ ఆవుల యొక్క సమస్య అనేది చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్ కాబట్టి దీన్ని తగు జాగ్రత్తలతో నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి భావిస్తున్నాం. ఈ నిర్ణయాల్లో భాగంగా మొట్టమొదటిసారిగా మన గిద్దలూరు పట్టణంలో ఆవుల యజమానులు ఎవరెవరు ఉన్నారు అనేది సచివాలయ ఉద్యోగం శానిటరీ సెక్రటరీ ద్వారా వివరాలు తెప్పించుకుంటున్నాము. ప్రతి శానిటరీ సెక్రటరీ కూడా తన సచివాలయ పరిధిలో ఈ ఆవులు యజమానులు ఎవరున్నారని చెప్పి గుర్తించి వాళ్ళని రిపోర్ట్ చేయమని చెప్పి ఇవ్వడం జరిగింది. వారి నుంచి నివేదికలు సాధ్యమైనంత వరకు ఈరోజు సాయంత్రంలో వచ్చేస్తాయి. ఆ నివేదికలు వచ్చిన తర్వాత ఆవుల యజమానులందరినీ కూడా ఒక రోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి పోలీసు వారి ఆధ్వర్యంలో ఆ సమావేశాన్ని నిర్వహించి వారికి కట్ ఆఫ్ డేట్ అంటే ఒక డేట్ నిర్ణయించి క్లియర్గా ఆ డేట్ తర్వాత మీ ఆవులు మాత్రం రోడ్డు మీద ఉండడానికి వీలు లేదని చెప్పి క్లియర్గా కూడా చెప్పడం జరుగుతుంది. చెప్పిన తర్వాత ఆ డేట్ కట్ ఆఫ్ డేట్ అయిపోయిన తర్వాత ఎక్కడైనా సరే ఆవులు కానీ ఇంకా కనపడితే వాటిని మేము గోశాలకు కానీ లేదా మార్కెట్ యార్డ్ కానీ తరలిస్తాం. అంతేకాకుండా దీనికి సంబంధించి మనకు గోమాత సంరక్షణ కమిటీ వారు కానీ ఊర్లో పెద్దలు కానీ వీరందరూ కూడా ఈ యొక్క జాగ్రత్తతో తీసుకున్నటువంటి గోమాతల సమస్యను ఇబ్బంది లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసే ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ పత్రికా విలేకరులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా సహకరించవలసిందిగా ప్రయత్నం కోరుతున్నాను. తప్పనిసరిగా ఈ యొక్క ఆవుల సమస్య పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటాం. వరద నీటిలో చిక్కుకున్న రంగస్వామి గుండం భక్తులను రెస్క్యూ టీం కాపాడింది. దీంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. వరద నీటిలో చిక్కుకున్న భక్తులను కాపాడే వరకు అనుక్షణం అధికారులతో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి మాట్లాడారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువు సమీప నల్లమల అటవీ ప్రాంతంలో వెలిసిన శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి దేవాలయానికి ప్రతి శనివారం భక్తులు వందల సంఖ్యలో వెళ్లి దర్శించుకుంటారు. ఈ శనివారం కూడా బాగానే భక్తులు వెళ్లారు. అయితే శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షం మధ్యాహ్నానికి ఉధృతమైంది. ఇక దీంతో కొండపై నుంచి నెమలిగుండంలోకి నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. నీటి గుండం నుండి నీరు కుండ్లకమ్మ వాగులోకి ప్రవేశించింది. దాంట్లో నెమలిగుండ్ల రంగనాయక స్వామి దేవస్థానానికి లక్షమ్మపేటకు మధ్య ఉన్న రోడ్డులో లో లెవెల్ చప్టాపై నీరు ప్రవహించడం మొదలైంది.
అరగంటలోనే నీటి ప్రవాహం ఉధృతి పెరిగింది. ఆ సమయంలో దేవాలయం వైపు సుమారు 40 మంది భక్తులు నిలిచిపోయారు. దీంతో వారు ఎటు వెళ్లలేక అక్కడే చిక్కుకున్నారు. దీంతో లక్షమ్మపేట వైపు రోడ్డులో ఉన్న కొందరు భక్తులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారిని రక్షించే క్రమంలో ముందుగా ఖాళీ ట్రాక్టర్ ను నది అవతలి వైపు పంపారు. ఆ ట్రాక్టర్ ను క్షేమంగా ఇటు నుంచి రావడంతో భక్తులను ట్రాక్టర్ సాయంతో ఇటువైపు తప్పించారు. ఈ క్రమంలో ప్రజలు ట్రాక్టర్లోని భక్తులు గోవిందా గోవిందా అంటూ అనడంలో కొండ ప్రాంతం అంతా గోవింద నామస్మరణతో మారుమ్రోగిపోయింది. చివరకు రెస్క్యూ టీం సహకారంతో భక్తులందరూ క్షేమంగా బయటపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యమో, వసతి గృహాలంటే చులకన భావమో, వాటిలో ఎస్సీల సంక్షేమ వసతి గృహాలంటే ప్రభుత్వాలకు పట్టించుకునే పరిస్థితి ఉండదని ఎంఆర్పీఎస్ నాయకులు ధ్వజమెత్తారు. సంక్షేమ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థుల కష్టాలు అన్ని ఇన్ని కావు. తినే తిండి మొదలు వసతుల లేమితో కూనరిల్లుతున్న ఎర్రగొండపాలెం ఎస్సీ బాలుర హాస్టల్ విద్యార్థులు దయనీయ స్థితి ఉందన్నారు. ఇక ఎర్రగొండపాలెం పట్టణంలోని ఎస్సీ బాలుర వసతి గృహం పెచ్చులు లేస్తూ పాతబడి శిథిలావస్థకు చేరి ఉంది. తుఫాను కారణంగా వసతి గృహం ఎక్కడ కూలిపోతుందోనని బిక్కుబిక్కుమంటూ భయపడుతున్న విద్యార్థుల పరిస్థితి తెలుసుకున్న తహసీల్దార్ హరిబాబు వసతి గృహం నుంచి పిల్లలను ఉటావుటిన స్థానిక అంబేద్కర్ భవనంలోకి మార్చమని ఆదేశించారు. దాంతో అధికారులు వసతి గృహం సిబ్బంది ముందస్తుగా అక్కడి విద్యార్థులను అంబేద్కర్ భవనంలోకి మార్చారు. ఎన్నో ఏళ్లుగా ఎస్సీ వసతి గృహం రిపేర్లకు నోచుకోకపోవడంతో భవనం శిథిలావస్థకు చేరి ఉంది. ఇక్కడ మొత్తం 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులు 40 మంది వరకు ఉన్నారు. వారందరినీ పునరావాసం కల్పిస్తూ వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు అంబేద్కర్ భవనంలో ఉండే విధంగా వసతి కల్పించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని వార్డెన్ తహసీల్దార్ ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వలన వచ్చే తుఫాన్ కారణంగా కొమరోలు తహసీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని తహసీల్దార్ భాగ్యలక్ష్మి తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో తుఫాన్ కారణంగా అత్యవసర సహాయం సమాచారం కోసం తహసీల్దార్ కార్యాలయం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్ దయాశెట్టి భాగ్యలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తుఫాన్ కారణంగా భారీ వర్షాలు, భారీ ఎదురుగాలు వచ్చే ప్రమాదం ఉందని, పాతబడిన కట్టడాల కింద నివసించేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె తెలిపారు. వాగుల అంకలు, పిల్లలు, యువత, వృద్ధులు వాటిని దాటే ప్రయత్నం చేయొద్దని ఆమె కోరారు. మండలంలో గ్రామ రెవెన్యూ అధికారులు, రెవెన్యూ సహాయకులందరూ 24 గంటలు అందుబాటులో ఉంటారని, మండలంలో ఎవరైనా తుఫాను కారణంగా ఇబ్బందులు పడుతుంటే 8919604118 అనే నెంబర్కు ఫోన్ చేసి సమాచారాన్ని ఇస్తే వెంటనే సహాయ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తహసీల్దార్ భాగ్యలక్ష్మి తెలిపారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నల్లమల అటవీ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తీరలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండల పరిధిలోని వై చర్లపల్లి, గంటవానిపల్లి, కడపరాజుపల్లి, చిన్నదోర్నాల నడుమ ఉన్న తీగలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ నుంచి వర్షపు నీరు అధికంగా ఉంటుండటంతో తీగలేరు వాగులో నీటి ప్రవాహం అధికమైంది. గ్రామం నుంచి పొలాలకు వెళ్లేందుకు రాకపోకలు నిలిచిపోయాయి. అదేవిధంగా పెద్దదోర్నాల మార్కాపురం ప్రధాన రహదారుల్లో తీగలేరు వాగు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వాగు ఉధృతి పెరిగితే ప్రయాణాలు సాగవని గ్రామస్తులు తెలిపారు. ఈ వర్షం పడటంతో గ్రామ రైతులు మిర్చి పంట వెంటకు ఈ వర్షం ఎంత ఉపయోగపడుతుంది సంతోషకం వ్యక్తం చేశారు. ఇటీవల కురుస్తున్న వర్షానికి వాగులు ఉధృతంగా ప్రవహించడంతో దొనకొండ తహసీల్దార్ బి రమాదేవి గుండ్లకమ్మ స్థితిగతులను స్వయంగా వెళ్లి తెలుసుకున్నారు. గుండ్లకమ్మ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో దొనకొండ తహసీల్దార్ బి రమాదేవి వెంటనే వాహనాల చోదకులకు ప్రమాదం జరగకూడదని రాకపోకలకు నిలుపుదలకై తక్షణమే చర్యలు చేపట్టారు. దొనకొండ మండలం కొచ్చరకోట గ్రామ ప్రధాన రహదారిలో ఉన్న గుండ్లకమ్మ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. సందర్భంగా ఆమె మాట్లాడుతూ పైన కురిసిన వర్షాలకు గుండ్లకమ్మ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలు జాగ్రత్తలు వహించాలంటూ ప్రమాద హెచ్చరికలను జారీ చేస్తూ వాహనదారులను ఎటువంటి ప్రమాదం జరగకుండా చూసేందుకే వర్షం సైతం లెక్క చేయక వాహనాలను నడుపుతున్న వారికి అవగాహన కల్పించడం జరిగింది. కార్యక్రమంలో సిబ్బంది, పంచాయతీ సెక్రటరీలు, వీఆర్ఓలు, వీఆర్ఏ పలువురు పాల్గొన్నారు. 15th ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం చెన్నారెడ్డిపల్లె గ్రామంలో నివాసం ఉంటున్న ఆర్మీ ఉద్యోగి అరికట్ల వెంకటనారాయణ రెడ్డి పదవి విరమణ సభ అట్టహాసంగా జరిగింది. ముందుగా గ్రామంలో డప్పులతో వీధులలో తిరుగుతూ భారత్ మాతాకి జై అంటూ గ్రామ ప్రజలు, చిన్ననాటి స్నేహితులు, రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రాథమిక పాఠశాలలో పదవి విరమణ సన్మాన సభను ఏర్పాటు చేశారు. గిద్దలూరు మాజీ శాసనసభ్యురాలు అన్న వెంకట రాంబాబు అరికట్ల వెంకట నారాయణ రెడ్డిని దుశ్శాలువాలు పూలమాలతో ఘనంగా సన్మానించారు. అలాగే వారి తల్లిదండ్రులు రిటైర్మెంట్ ఆర్మీ
ఉద్యోగులు, కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామ ప్రజలు బాల్య మిత్రులుగా ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆరికట్ల వెంకటనారాయణ రెడ్డి మాట్లాడుతూ, నా దేశం కోసం 30 సంవత్సరాలు సుదీర్ఘంగా భారత సైన్యంలో పనిచేయడం నాకెంతో సంతోషకరమని, అలాగే నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని, భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క పౌరుడు దేశ రక్షణ కోసం పోరాడాలని, అంతేకాకుండా ప్రతి కుటుంబం నుంచి ఒకరు ఆర్మీలో పనిచేయాలని కోరారు. సెప్టెంబర్ 2వ తేదీ సోమవారం భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభిస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దీన్ని నారాయణ రెడ్డి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మండల అధ్యక్షులు పోతురాజు వెంకటరామయ్య ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో బీజేపీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తిండి నారాయణ రెడ్డి మాట్లాడుతూ, సెప్టెంబర్ 2వ తారీఖున ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా సభ్యత్వ కార్యక్రమం ప్రారంభమవుతుందని, అనంతరం ప్రతి బీజేపీ కార్యకర్త సభ్యత్వ నమోదును చేసుకుని మండలంలో అన్ని పంచాయతీలలోని పోలింగ్ బూతుల్లో సభ్యత్వ నమోదును చేయించాలని, తద్వారా ప్రతి కార్యకర్త నూతన ఉత్సాహంతో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉన్నం శ్రీనివాసులు, సుబ్బయ్య, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.